ఎప్పుడు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు. అదే నిన్ను ఎక్కడైనా ఎప్పుడైనా విజేతగా నిలబెడుతుంది. బ్రతకడం కోసం రాజీపడే కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చెయ్యలేదు. నువ్వు ఒంటరి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. ఉన్నంతగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనబడుతుంది. అందుకే మన ఆలోచనల్ని మనం ఎప్పుడు మన అదుపులో ఉంచుకోవాలి. సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. విజయం ఒక్క రోజుల్లో రాదు, కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. నువ్వు నమ్మింది చెయ్యడం మొదలు పెడితే నీకు నచ్చింది దొరకడం సులువవుతుంది.
నిన్ను నువ్వు మెచ్చుకోవడానికి ఎప్పుడూ సందేశించకు, ఎందుకంటే అది నీలో ఆత్మశైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఏ కష్టంలోనూ ధైర్యం కోల్పోవద్దు, ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఏ కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోగలవు. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. ఇతరులను తక్కువగా చేసి మాట్లాడే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. అందుకే ప్రవర్తన సరిగ్గా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా హనుమంత ధైర్యం ఉంటే చాలు, జీవితం ఎప్పుడు భయం అనిపించదు. విజయానికి తొలిమెట్టు మనపై మనకు విశ్వాసం ఉండడమే. విజయానికి తొలిమెట్టు మనపై మనకు విశ్వాసం ఉండడమే.